హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలాజన్ ఏఐ తెలుగు. నేను ఈరోజు సెషన్లో మెటా ఫేస్బుక్ వాళ్ళు లాంచ్ చేసిన ట్రైబ్ V2 మోడల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ట్రైబ్ V2 అనేది ఏంటంటే ఫుల్ ఫామ్. ట్రైబ్ V2 అంటే ట్రై అంటే 3, బి అంటే బ్రెయిన్, ఈ అంటే ఎన్కోడర్, వర్షన్ 2 అనమాట. ఈ వర్షన్ 2 ముందు ట్రైబ్ అనే మోడల్ కూడా ఉంది. దాని గురించి కూడా మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా వీడియోని మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఫేస్బుక్ వాళ్ళు మెటా వాళ్ళు రిలీజ్ చేసిన న్యూ మోడల్ అనమాట. ఇది మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే చూస్తున్నప్పుడు కానీ మన బ్రెయిన్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనే దాన్ని రియల్ టైం బ్రెయిన్ ఎఫ్ఆర్ఎం తీసుకొని దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నారు అనమాట. అది ఈ యొక్క ట్రైబ్ V2 మోడల్ ఇంపార్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ యాన్ ఏఐ మోడల్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ ప్రిడిక్టింగ్ న్యూరల్ రెస్పాన్స్ టు సైట్ అంటే చూడటం, సౌండ్ వినటం అండ్ లాంగ్వేజ్ మాట్లాడటం వల్ల. ఇదనమాట. ఇది చూసారు కదా, హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ 3 డైమెన్షనల్ ఎఫ్ఎంఆర్ఐ అనమాట. ఇక్కడ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాపింగ్ బ్రెయిన్ ఫంక్షన్స్, ది ఛాలెంజ్ ఆఫ్ స్కేల్. ఇవి మనం డెమో చూడొచ్చు. తర్వాత పేపర్ ఇచ్చారు, వాళ్ళు రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. తర్వాత అన్ని ఇది రీసెర్చ్ పేపర్ అనమాట. ఏ ఫౌండేషన్ మోడల్ ఆఫ్ విజన్, ఆడిషన్ అండ్ లాంగ్వేజ్ ఫర్ ఇన్ సిలికో న్యూరో సైన్స్ అనమాట. ఇది రిలీజ్ చేశారు అనమాట ఈ మోడల్ని. తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలి అన్న, ఇప్పుడు ఇది ఎఫ్ఎం ఎఫ్ఏఐఆర్ అంటే ఏంటంటే అంతకుముందు ఎఫ్ఏఆర్కి ఫౌండేషనల్ ఏఏ రీసెర్చ్ అనేది అనమాట. మామూలుగా అయితే దాన్ని ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్ అని వాళ్ళు అసలు యాక్చువల్గా ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్ అని పెట్టారు. ఇప్పుడు ఫండమెంటల్ ఆఫ్ ఏఐ రీసెర్చ్ అనమాట. మెటా ల్యాబొరేటరీ న్యూరో సైన్స్ కాగ్నిటివ్ అండ్ ఎట్ కంప్యూటేషనలిస్ట్ ఎకోనార్మల్ సుప్రీం పిఎస్ఎల్. Cognitive neuroscience is a fragmented into specialized models, each tailored to specific experimental paradigms, hence preventing a unified model for cognitive in the human brain. Here we introduce Tribe V2, a trio model. Tree అంటే 3 అనమాట. ట్రై అంటే 3 అంటే మోడల్ అంటే వీడియో, ఆడియో అండ్ లాంగ్వేజ్ అనమాట. ఫౌండేషన్ మోడల్ క్యాపబుల్ ఆఫ్ ప్రిడిక్టింగ్ హ్యూమన్ బ్రెయిన్ యాక్టివిటీ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ న్యూరలిస్టిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. మనకు వీళ్ళు ఏం చేశారంటే 3 అంటే చూసినప్పుడు, విన్నప్పుడు, తర్వాత మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా సంభాషిస్తున్నప్పుడు కానీ మన బ్రెయిన్లో వచ్చే మార్పులు ఎలా ఉంటుంది, ఎలాగా అక్కడ ఫంక్షనాలిటీ జరుగుతుంది అనే దాని గురించి వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ నేమే ట్రైబ్ V2 అన్నారు. ఇక్కడ ఎలా చేశారంటే లెవరేజింగ్ యూనిఫైడ్ డేటా సెట్స్ తీసుకున్నారనమాట. 1000 అవర్స్ ఆఫ్ డేటా ఆఫ్ ఎఫ్ఎంఆర్ఐ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజెస్ అంటారు అక్రాస్ 720 సబ్జెక్ట్స్. We demonstrate that our model accurately predicts high resolution brain response for novel stimuli, tasks and subjects, superseding traditional linear encoding models, delivering several fold ఇంప్రూవ్మెంట్స్ ఇన్ యాక్యురసీ. ఇదనమాట ట్రైబ్ గురించి. ఈ పేపర్ గురించి మీకు మొత్తం క్లియర్గా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తాము. ఇక్కడ ఇవి 720 సబ్జెక్ట్స్ అనమాట. తర్వాత ఇవి 153 అవర్స్ ఆఫ్ సౌండ్స్, 132 అవర్స్ ఆఫ్ వీడియోస్, 720K ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు, ఈ 3 ఇచ్చినప్పుడు దిస్ మ్యాన్ ఈజ్ బ్లైండ్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి ఆర్కిటెక్చర్స్ వాడారు అనేది విజపా కూడా డెవలప్ చేసింది కూడా మెటా వాళ్ళు అనమాట. విజపా అంటే ఏంటంటే విజన్ అండ్ జాయింట్ ఎన్కోడింగ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అంటే ఎంబెడింగ్ అంటే విజన్ అండ్ లాంగ్వేజ్. విఎల్ జెప్ అన్నారు అంతకుముందు. విఎల్ జెప్ అనే దానికి ఇక్కడ చూసారా విజన్ లాంగ్వేజ్లో వి మాత్రమే తీసుకున్నమాట. విజన్ జెప్ తీసుకున్నారు. తర్వాత ఆడియోకి అయితే V2V అంటే ఏంటంటే W2V అంటే వేవ్ టు వెక్టర్ అంటే సిగ్నల్. మన సిగ్నల్ అనేది మనం మాట్లాడే సిగ్నల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్లో కన్వర్ట్ అవుతుంది కనుక దాన్ని వేవ్స్ అంటాము. ఆ వేవ్స్ని ఎలాగా మళ్ళీ 2 వెక్టర్స్ కనెక్ట్ చేయాలి. వెక్టర్గా కన్వర్ట్ చేయాలంటే ఏంటంటే మనం
మాట్లాడే మాటల్ని ముందు సిగ్నల్గా కన్వర్షన్ చేసి ఆ సిగ్నల్ కాస్త వెక్టర్స్ రూపంలో మార్చడాన్ని ఏమన్నారు, W2 వేవ్ వెక్టర్ అన్నారు. దాన్ని బట్ మోడల్ చూసింది అనమాట. బట్ అంటే బై డైరెక్షనల్ ఎన్కోడింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ హ్యాస్ డెవలప్డ్ బై గూగుల్. తర్వాత లామా 3.2 ఇట్ ఈజ్ ఏంది, దిస్ ఈజ్ ఓన్లీ టెక్స్ట్ అనమాట. లామా అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మెటా ఏఐ. లామా అనేది ఎవరు డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళే డెవలప్ చేశారనమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఏఐ. ఇక్కడ ఇక్కడ ఇది ప్రీ ట్రైన్ ఏఐ మోడల్. ఇవన్నీ ఆల్రెడీ ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, విజన్ డేటా మీద, లాంగ్వేజ్ డేటా మీద, ఈ స్పీచ్ సిగ్నల్ టు వెక్టర్ డేటా మీద మోడల్, అండ్ దెన్ లామా. ఇవన్నీ ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్ అనమాట. ఇప్పుడు మనకు అన్సీన్ డేటా, అన్ఎక్స్పెక్టెడ్ డేటా, న్యూ డేటా వచ్చినప్పుడు ఈ మోడల్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తాయి, ఈ వే ఆఫ్ గివింగ్ ఇన్పుట్ అనే మోడల్కి ఇచ్చినప్పుడు, ట్రైబ్ మోడల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ట్రైబ్ V2లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎలా చేస్తుంది, 1 బిలియన్ లెర్నబుల్ పారామీటర్స్ ఉన్నాయి అనమాట. సబ్జెక్ట్ బ్లాక్ ఇది ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ ద మెయిన్ ఆర్కిటెక్చర్. ఈ మెయిన్ ఆర్కిటెక్చర్ హౌ ద ప్రిడిక్టింగ్ ది VJAPA2 అండ్ దెన్ వేవ్ 2 వెక్టర్ అండ్ దెన్ లామా టెక్స్ట్ బేస్డ్ అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇస్ కన్వర్షన్ ది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ద సెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా ఆల్రెడీ. నాట్ ఎట్ ఎక్స్ప్లెయిన్ proper transformer video in my channel. I will explain clearly in detail about transformer architecture in in the coming days only. తర్వాత ప్రిడిక్టింగ్ బ్రెయిన్ యాక్టివిటీ. మన బ్రెయిన్ యాక్టివిటీ ఎలా పనిచేస్తుంది, ఏ సిగ్నల్ ఇచ్చినప్పుడు, వాయిస్ విన్నప్పుడు, ఒక హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు కానీ, ఎమోషనల్ సాంగ్ విన్నప్పుడు కానీ, ఏదైనా ఎవరితోనైనా హార్ష్గా మాట్లాడినప్పుడు, ప్రేమగా మాట్లాడినప్పుడు, కోపంతో మాట్లాడినప్పుడు మన బ్రెయిన్లో ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది. ఇక్కడ లెవెల్ ఆఫ్ ఇండికేటర్స్ అనమాట, లో లెవెల్ టు హై లెవెల్ ఎలాగ మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ జరుగుతుంది దాని గురించి చెప్పారనమాట. ఇక్కడ చూడండి, ఇది సౌండ్ వేవ్స్. తర్వాత చూసినప్పుడు మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా చూసి మనం ఆ లాంగ్వేజ్ వింటున్నప్పుడు మనకి కలిగే ఎమోషన్ ఇది మామూలుగా అయితే ట్రూ బ్రెయిన్ అంటే ఒక హ్యూమన్ సినిమా చూస్తున్నప్పుడు కానీ, ఏదైనా సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు కానీ, ఆ మాటలు వింటున్నప్పుడు కానీ మన బ్రెయిన్లో ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది, ట్రూ అనమాట. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మన మోడల్ ట్రైబ్ V2 మోడల్కి ఇచ్చినప్పుడు దాని ఫంక్షన్ అవి అవుట్ కరెక్ట్గా మ్యాచ్ చేస్తుందా లేదా, ప్రిడిక్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దీని గురించి తర్వాత సెషన్లో మీకు క్లియర్గా నీట్గా ఈ ఆర్కిటెక్చర్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇంకా మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రైబ్ V2 ఇదనమాట. ఇది మ్యాపింగ్ బ్రెయిన్ ఫంక్షన్స్ ది ఛాలెంజ్ ఆఫ్ స్కేల్ అనమాట ఫర్ డికేట్స్. ఇక్కడ డికేట్స్ అంటే సంవత్సరాలు అవుతుందన్నమాట. న్యూరో సైన్స్ హ్యాస్ ఫేస్డ్ ఏ మేజర్ బాటిల్నెక్, the need of new brain recording for every new experiment. This has made understanding brain mechanisms slow, కాస్ట్లీ అండ్ డిఫికల్ట్ టు స్కేల్ అండ్ ఇంటిగ్రేట్. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేశారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనం రీసెర్చ్ జరుగుతున్నా కానీ ఇంతవరకు ప్రాపర్గా స్కేల్ చేయటంలో కానీ, లేకపోతే ఇది చాలా స్లో ఉంది, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్, డిఫికల్ట్ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేసిన ట్రైబ్ V2 మోడల్ అనేది, ఈ ట్రైబ్ V2 ఫౌండేషన్ మోడల్ అనేది యాక్ట్స్ యాజ్ ఎ డిజిటల్ మిర్రర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మనకి హ్యూమన్ బ్రెయిన్ని ఒక డిజిటల్ మిర్రర్గా రెడీ చేశారనమాట. ఎఫెక్టివ్లీ ఇన్ రెస్పాన్స్. ఇప్పుడు మనం చూసినప్పుడు కానీ, ఏదైనా లాంగ్వేజెస్ మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వింటున్నప్పుడు కానీ, అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫార్మింగ్ మంత్స్ ఆఫ్ ల్యాబ్ వర్క్ ఇంటూ సెకండ్స్ ఆఫ్ కంప్యూటేషన్. ఇంత చేసిన దాన్ని ఇప్పుడు సెకండ్స్లోనే మనం కంప్యూటేషన్ చేసే విధంగా రెడీ చేశారనమాట. ఇప్పుడు ట్రైబ్ V2 అనేది ఈ 3 స్టేజ్ ఆర్కిటెక్చర్. ఈ ట్రైబ్ V2 అనేది 3 స్టేజ్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇక్కడ ఏంటంటే ట్రైబ్ అని చెప్పాను కదా, ట్రైబ్ అంటే ఏంది, ట్రీ 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 అంటే 3 అనమాట. బి అంటే బ్రెయిన్ ఎన్కోడర్ వర్షన్ 2, ఏ 3 స్టేజ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏముందంటే ప్రిడిక్ట్స్ బ్రెయిన్ యాక్టివిటీ త్రూ 3 స్టేజ్ పైప్ లైన్. ఈ 3 స్టేజ్ పైప్ లైన్ బ్రెయిన్ యాక్టివిటీస్ని మనం మెజర్ చేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్రై మోడల్ ఎన్కోడింగ్ అంటే ఏంటంటే చూడండి, ది మోడల్ యూటిలైజ్ ద ఆల్రెడీ ప్రీ ట్రైన్. ఇక్కడ ఏ మోడల్ అయితే ఆడియో మీద ప్రీ ట్రైన్ అయిన మోడల్, వీడియో మీద ప్రీ ట్రైన్ అయిన మోడల్, అండ్ టెక్స్ట్ మీద ప్రీ ట్రైన్ అయిన ఎంబెడింగ్ మోడల్ తీసుకొని టు క్యాప్చర్ ద ఫీచర్స్ షేర్డ్ బై ఏఐ మోడల్స్ అండ్ ద హ్యూమన్ బ్రెయిన్. ఏదైతే ఆడియో, వీడియో అండ్ టెక్స్ట్ మీద ట్రైన్ అయిన ప్రీ ట్రైన్ మోడల్ తీసుకొని వాటిని ఇంటర్లింక్ చేసి బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్టివ్ చేస్తుంది అనే దాని మీద ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. తర్వాత యూనివర్సల్ ఇంటిగ్రేషన్. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ మూడింటిని ఇంటిగ్రేషన్ చేసాం.
ఈ మూడింటిని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి? దీస్ ఎంబెడింగ్స్, ఎప్పుడైతే మనం ఎంబెడింగ్స్ జనరేట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ వాడాల్సిందే. ఈ ట్రాన్స్ఫార్మర్ వాడాలంటే మనకి అక్కడ ఏదైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఆడియో కానీ, వీడియో కానీ ఇచ్చినప్పుడు ముందు వాటిని ఏం చేయాలి? ఎన్కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ టు ద టెక్స్ట్ ఇంటూ ది న్యూమరికల్ వెక్టర్స్ మార్చది ఎంబెడింగ్ అంటాం కదా అలాగా. ఇక్కడ దీస్ ఎంబెడింగ్స్ ఆర్ ప్రాసెస్డ్ బై ఏ ట్రాన్స్ఫార్మర్ దట్ కెన్ లెర్న్ యూనివర్సల్ రిప్రజెంటేషన్ ఆఫ్ షేర్డ్ అక్రాస్ ఆల్ స్టిమిలీ టాస్క్ అండ్ ఇండివిజువల్స్. ఇవన్నీ మన ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేది అనమాట. ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే బ్రెయిన్ మ్యాపింగ్ స్కేల్ అంటే ఫైనల్లీ ఏ సబ్జెక్ట్ లేయర్ ఉంది, లాస్ట్గా ఉంది సబ్జెక్ట్ లేయర్. ఇక్కడ సబ్జెక్ట్ లేయర్ ఉంది కదా, ఇక్కడ వీజే పాటు వేవ్ 2 వెక్టర్ 2.0 లామా 3.0, ఇక్కడ వీడియో సిగ్నల్, తర్వాత చూస్తున్నప్పుడు వీడియో, తర్వాత ఆడియో వింటున్నప్పుడు, ఏదైనా టెక్స్ట్ రాస్తున్నప్పుడు, ఇది ట్రూ. తర్వాత ఇవన్నీ తర్వాత ప్రీ ట్రైన్ అయిన వీజే పాటు, తర్వాత వేవ్ 2 వెక్టర్ లామా 3.0 ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ ట్రాన్స్ఫార్మర్ టు యూనిఫై ద ఎంబెడింగ్ ఆల్ 3 సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూనిఫైడ్ వెక్టర్స్లోకి మార్చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సబ్జెక్ట్ బ్లాక్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక్కడ బ్రెయిన్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు అది ఇది బ్రెయిన్ మ్యాపింగ్. బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఫైనల్లీ సబ్జెక్ట్ బ్లాక్ maps these universal representation ontology and onto individual fMRI voxels. fMRI voxels అంటే ఏంటంటే fMRI అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజ్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే ఎఫ్ఎంఆర్ఐ వాక్స్లు అనేది, ఈ ఎఫ్ఎంఆర్ఐ వాక్స్లు ఏంటంటే మనకి ఏదైతే బ్రెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని చిన్న చిన్నగా కట్ చేసేది అనమాట. చిన్నగా మనకి చంకింగ్స్ అన్నాం కదా అలాగా. ఇప్పుడు ఎఫ్ఎంఆర్ ఏం చేస్తుంది? ఇప్పుడు వోక్సల్స్ ఆర్ ది 3D ఈక్విలెంట్ ఆఫ్ పిక్సెల్స్ అనమాట. ఇక్కడ వోక్సల్స్ అనేది ఏంటంటే 3D ఈక్విలెంట్ ఆఫ్ పిక్సెల్స్ ఇన్ యాన్ ఎఫ్ఎంఆర్ఐ. ఎఫ్ఎంఆర్ఐ అంటే ఏంటంటే ఇది బ్రెయిన్ సిగ్నల్స్లో తీసుకుంటాం అనమాట. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఈ ఇమేజ్ని ఎఫ్ఎంఆర్ఐ ఇమేజ్ అంటారు అనమాట. ఈ ఎఫ్ఎంఆర్ఐ ఇమేజ్ని కాస్త మనం ఏం చేస్తాం అంటే వోక్సల్గా కన్వర్ట్ చేయాలి. మనం అంతకుముందు ఏం చేసాము? మామూలు ఇమేజెస్ అయితే పిక్సెల్స్ అంటాము, పిక్సెల్స్గా కన్వర్షన్ చేస్తాం కదా. ఇక్కడ వోక్సల్స్ అంటాం. వోక్సల్స్ అంటే ఏంటంటే 3D ఇమేజెస్ని చిన్నగా కట్ చేయడాన్ని వోక్సల్స్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ క్లియర్. ఈక్వలెంట్ ఎఫ్ఎంఆర్ఐ ఫంక్షన్ బ్రెయిన్ స్కాన్. ఇక్కడ వోక్సల్ అంటే చూడండి, వోక్సల్ అంటే ఏంటంటే వాల్యూమ్ ప్లస్ పిక్సెల్. వోక్సల్ అంటే వాల్యూమ్ ప్లస్ పిక్సెల్ ఈజ్ ఏ టైనీ 3D క్యూబ్ typically 2 to 4 mm on each side that represent a small region of brain tissue. ఇక్కడ చిన్న బ్రెయిన్ టిష్యూస్గా కట్ చేసేదాన్ని వోక్సల్ అంటాం. ఈచ్ వోక్సల్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు ఇక్కడ? నేను ఇది ఏముండొచ్చు? ఇలాగా ఉండొచ్చు అనమాట. ఈచ్ వోక్సల్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. ఎఫ్ఎంఆర్ఐ డస్ నాట్ మెజర్ న్యూరాన్ ఫైరింగ్ డైరెక్ట్లీ. మన ఎఫ్ఎంఆర్ఐ అనేది జస్ట్ ఇమేజ్ మాత్రమే. ఇది ఎలాగా న్యూరాన్ ఫైర్ అవుతుంది, న్యూరాన్ ఫైర్ అవుతుంది, న్యూరాన్ యాక్టివేషన్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ మెజర్స్ ద బోల్డ్ సిగ్నల్. బోల్డ్ సిగ్నల్ అంటే ఏంటి? మామూలుగా న్యూరాన్ ఫైర్ అవటం అంటే ఏంటి? అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, అందులో ఆక్సిజన్ మూవింగ్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్కి ఎలాగా వెళ్తుంది, దాంట్లో ఆక్సాన్స్ అంటే ఏంటి, డాండ్రాయిడ్స్ అంటే ఏంటి, న్యూరాన్స్ అంటే ఏంటి, అవన్నీ తర్వాత సెషన్లో డీప్ లెర్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇదేం చేస్తుంది? ఇట్ మెజర్స్ ది బోల్డ్ సిగ్నల్ అంటే ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ డిపెండెంట్. ఆ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది? ఆక్సిజన్ ఉంటేనే మనం హ్యూమన్ అనేవాళ్ళు కానీ బ్రతకడం ఎలాగా? ఆక్సిజన్ పీల్చుకునే కదా. ఆక్సిజన్ ఈజ్ ద ఇప్పుడు చేంజెస్ ఆఫ్ ఇన్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజనేషన్ దట్ అక్కర్ వెన్ ఏ బ్రెయిన్ రీజన్ బికమ్స్ యాక్టివ్. అప్పుడు మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అనేది యాక్టివ్ అవుతుంది. దాన్ని బ్లడ్ సిగ్నల్ అంటాం. ఏమంటారు? నాట్ బోల్డ్ సిగ్నల్ అంటాం. బోల్డ్ సిగ్నల్ అంటే బ్లడ్ ఆక్సిజనేషన్ లెవెల్ డిపెండెంట్ అంటాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు చెప్పింది కదా, వోక్సల్ అంటే స్మాలెస్ట్ స్పాషియల్ యూనిట్ ఇన్ విచ్ ఎఫ్ఎంఆర్ఐ రికార్డ్స్ న్యూరల్ యాక్టివిటీ లెవెల్ యాజ్ ఏ నంబర్ అప్డేటెడ్ రఫ్లీ వన్స్ పర్ ఏ సెకండ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ వోక్సల్. దీన్ని ఏమన్నారు? ఎఫ్ఎంఆర్ఐ వోక్సల్స్ అన్నాం. ఇక్కడ ఎఫ్ఎంఆర్ఐ వోక్సల్స్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇట్ ఈస్ 3D పిక్సెల్స్ ద ట్రాక్ న్యూరల్ యాక్టివిటీ త్రూ స్లో చేంజెస్ ఇన్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజనేషన్. ఇక్కడ రాశారు ఇదనమాట ఎలా చేయడం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ పిల్లలు నీటిలో మునుగుతున్నారు, అక్కడ ఇక్కడ త్రూ దాని ప్రిడిక్ట్ ఎలాగా ఓపెన్, క్లోజ్, నార్మల్, ఇన్ఫ్లేటెడ్ ఇలాగ ఉన్నాయి అనమాట. ఇది కీ కాంపోనెంట్స్. ఇక్కడ కీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే బిల్డింగ్ ఆన్ ట్రైబ్ అవర్ ఆల్గోనెట్స్. ఇక్కడ ఏంటంటే చూడండి, బిల్డింగ్ ఆన్ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇది
ఫస్ట్లో డెవలప్ చేసిన మోడల్ బిల్డింగ్ ఆన్ ట్రైబ్. ట్రైబ్ అనేది చెప్పాను కదా, ట్రీ అంటే 3, బి అంటే బ్రెయిన్, ఈ అంటే ఎన్కోడర్ అనే మోడల్ని అవర్ ఆల్గోనట్స్ 2025లో విన్నింగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఆల్గోనట్స్లో ఇది విన్నింగ్ ఆర్కిటెక్చర్ ట్రైబ్ అనేది. తర్వాత దాంట్లో ఉన్న ఎన్హాన్స్మెంట్ చేసి వి స్కేల్డ్ ట్రైబ్ V2 అక్రాస్ 3 కీ డైమెన్షన్స్ అనమాట. ఇక్కడ స్కేల్డ్ రెజల్యూషన్, స్కేల్డ్ డేటా, హై క్వాలిటీ ప్రిడిక్షన్స్ ఇవన్నీ చేశారనమాట. ఎన్హాన్స్ చేసి ఆల్రెడీ ట్రైబ్ అనే మోడల్ మీద ఆల్గోనెట్స్ 2025లో అది విన్నింగ్ మోడల్ అనమాట. దాని మీద ఇంకా స్కేల్ డౌన్ చేసి స్కేల్ అప్ చేశారు, నాట్ స్కేల్ డౌన్, స్కేల్ అప్ చేశారనమాట. స్కేల్డ్ రెజల్యూషన్, స్కేల్ డేటా, హై క్వాలిటీ ప్రిడిక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇక్కడ స్కేలింగ్ లెవెల్స్ ట్రైబ్ V2 ఫాలోయింగ్ ఏ స్కేలింగ్ లో performance increasing log linearly as we train it with more data because this prediction performance has not yet reached a plateau. This approach will likely continue to improve as more fMRI data becomes available. కానీ fMRI డేటా అవైలబుల్ ఉంటే ఇంకా మోర్ ఎన్హాన్స్ చేసేదానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ స్కోర్ తీసుకున్నారు. అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పర్ సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ డేటాకి తర్వాత ప్రిడిక్షన్ స్కోర్ని క్యాలిక్యులేషన్ చేశారు. ఇక్కడ 0.5, 1, 15, 2 ఇలా తీశారు అనమాట. ఇలాగ 1, 10, 100 సబ్జెక్ట్స్ తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చేసారు అవుట్ పెర్ఫార్మింగ్ ఇండివిజువల్ fMRI స్కాన్స్. ఇక్కడ అన్లైక్ మోడల్స్ బిల్ట్ సింగిల్ పర్సన్ ట్రైబ్ V2 ఐడెంటిఫైస్ హౌ ప్యాటర్న్స్ ఆఫ్ న్యూరల్ యాక్టివిటీ ఆర్ షేర్డ్ అక్రాస్ ఇండివిజువల్స్. ఇక్కడ ఏమన్నారంటే దిస్ ఎనేబుల్స్ జీరో షాట్ జనరలైజేషన్ అన్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరో షాట్ జనరలైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ జీరో షాట్ జనరలైజేషన్ అనేది మనకు తెలియాలి అంటే ఇక్కడ ఎలాంటి మనకి ఇది లేకుండా ఏమంటే మనకి ఎలా చేస్తున్నాం జీరో షాట్ జనరలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ద మోడల్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఆఫ్ న్యూరో సైన్స్. ఇక్కడ ఏం చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే మనం ఫీడింగ్ ఇస్తున్నామో త్రూ కెన్ ప్రిడిక్టివ్ బ్రెయిన్ రెస్పాన్స్ ఫర్ న్యూ అండ్ అన్సీన్ డేటా వితౌట్ రీట్రైనింగ్. మనం ఆల్రెడీ ట్రైన్ అయిన మోడల్ తీసుకొని అన్సీన్ డేటా అనేది అంటే న్యూ డేటా ఇచ్చినప్పుడు మళ్ళీ రీట్రైన్ చేయకుండా చేసేదాన్ని ఏమంటారంటే జీరో షాట్ జనరలైజేషన్ అంటాం. ఏమన్నాం జీరో షాట్ జనరల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరో షాట్ జనరలైజేషన్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ యూజ్డ్ ప్రీ ట్రైన్ మోడల్ VJPA2 అండ్ దెన్ వేవ్ 2 వెక్టర్ మోడల్, బట్ మోడల్ అండ్ దెన్ లామా 3.2 మోడల్స్ ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ ఆన్ టెక్స్ట్, వీడియో, ఆడియో మీద ప్రీ ట్రైన్ అయిన మోడల్ని మనం ఏదైతే అన్సీన్ fMRI డేటా ఇన్పుట్ కనుక ఇచ్చినప్పుడు మళ్ళీ వీ డోంట్ వాంట్ టు రీట్రైనింగ్ దిస్ మోడల్ వన్స్ అగైన్. దిస్ ఇస్ కాల్డ్ ఏది జీరో షాట్ జనరలైజేషన్ అంటారు అనమాట. ఇక్కడ రాసాం ఆల్రెడీ జీరో షాట్ జనరలైజేషన్. ట్రైబ్ V2 accurately predicts the brain response to new stimuli, tasks and subjects without retraining. ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. అచీవింగ్ ఏ 2 to 3x ఇంప్రూవ్మెంట్స్, 2 నుంచి 3x స్పీడ్తో ఇంప్రూవ్మెంట్ ఓవర్ స్టాండర్డ్ మెథడ్స్ అండ్ ఆడిటరీ అండ్ విజువల్ డేటా సెట్స్. Surprisingly, ట్రైబ్ V2 predicts are often more representative of the typical response than the actual fMRI scan. While raw recordings are inherently noisy, ఒకవేళ రా డేటాలో నాయిసీ ఉంటే వైల్ రా రికార్డింగ్స్ ఆర్ ఇన్హెరెంట్లీ నాయిసీ ఉంటే అప్పుడు ఏమవుతుంది డిస్టార్టెడ్ బై హార్ట్ బీట్స్. మనకి డిస్టార్టెడ్ బై హార్ట్ బీట్స్, మూమెంటెడ్ అండ్ డివైస్ ఆర్టిఫాక్ట్స్ ఇది జరుగుతుంది. ఎక్కడ నాయిస్ ఏంటంటే డిస్టార్టెడ్ బై హార్ట్ బీట్స్. మనకి హార్ట్ బీట్స్ అనేది పంపింగ్ జరగటం వల్ల అంటే హార్ట్ బీట్ అంటే ఏంటంటే బ్లడ్ ఫ్లో అనమాట. హార్ట్ బీట్ ఈజ్ నథింగ్ బట్ ద పర్ సెకండ్ హౌ మెనీ టైమ్స్ పర్ సెకండ్ ఆర్ పర్ మినిట్ హౌ మెనీ టైమ్స్ ద బ్లడ్ పంపింగ్ ఫ్రమ్ ఇన్హీల్ టు ఎక్సీల్ అంటారు కదా. అలా జరిగినప్పుడు ఆ సిగ్నల్ కూడా చేంజ్ చేసావు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ చేంజెస్ అంటే ఏంటంటే న్యూరాన్ ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంటే బ్లడ్ అనేది గోల్డ్ అనమాట. గోల్డ్ అంటే బ్లడ్ ఆక్సిజనేటెడ్ లెవెల్ డిపాజిట్ అన్నాం కదా. అందుకని హార్ట్ పంపింగ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ చూసినప్పుడు మనకి ఏమవుతుంది బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవటం కానీ దాన్ని ఏమంటారంటే బీపీ అంటాం కదా, బట్ ప్లెజర్ అంటాం కదా. అలాగా మనకి నాయిసీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. తర్వాత అండ్ డివైస్ ఆర్టిఫాక్ట్స్ మనం తీసుకునేటప్పుడు ఆ సిగ్నల్స్ మెజర్ చేసేటప్పుడు డివైస్ ఏదైతే ఉన్నామో ఆ డివైస్లో వచ్చే ఆర్టిఫాక్ట్స్ కూడా నాయిస్ కింద వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ట్రైబ్ V2 predicts a canonical brain response, which is actually more correlated with the groups of average neural activity than almost any single fMRI record. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవీస్ వస్తున్నప్పుడు ఎలా ఉంది, తర్వాత స్పీచ్ వింటున్నప్పుడు ఇక్కడేమో లీనియర్, తర్వాత అదర్ బ్రెయిన్ స్కాన్స్ ఇది ట్రైబ్ అనమాట. ఇక్కడ మిగతా అయితే పోల్చుకుంటే కంపేర్ విత్ ఆల్ దీస్ లీనియర్ తర్వాత అదర్ బ్రెయిన్ స్కాన్స్ చూసుకుంటే మన ఈ ట్రైబ్ మోడల్ అనేది చాలా
యాక్యురేట్‌గా ఉందనమాట. ఇక్కడ ఇదనమాట. ఇక్కడ ఇది ఇన్ స్కేల్ ఇక్కడ చూస్తుంటే ప్లేసెస్, బాడీస్, ఫేసెస్, స్పీచ్, సెమాంటిక్స్ అండ్ ఎమోషన్స్. ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. మోడల్‌ని ట్రైన్ చేయొచ్చు. ఆల్రెడీ యాక్సిలరేటింగ్ ఫీచర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందనమాట. న్యూరో సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ వీటన్నిటి మీద మనం ఇక్కడ ఆల్రెడీ కొన్ని డెమోస్ కూడా ఇచ్చారు వాళ్ళు. మనం వింటున్నప్పుడు కానీ మన మోడల్‌ని ఎలాగా చేస్తదనేది ఇప్పుడు ఇలా చూడొచ్చనమాట. ఇది దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను తర్వాత సెషన్‌లో కూడా. ఇది ఆహ్, ట్రైబ్ V2 కదా! నేను ఆల్రెడీ ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను దీని గురించి. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ ఈ ఛానెల్‌లో కంటెంట్ గనుక నచ్చితే ఈ ఈ బాలా 8977118806 వాట్సాప్ ద్వారా మెసేజ్ అయినా చేయండి. లేకపోతే యూట్యూబ్‌లోనే మీరు మెసేజ్ పెట్టినా గానీ నేను మీకు రెస్పాండ్ అవుతాను. నేను ఇంకా కొత్త కొత్త అడ్వాన్స్‌మెంట్స్, కొత్త కొత్త ఎన్హాన్స్‌మెంట్స్ మార్కెట్‌లో జరిగే ప్రతి ఒక్క దాని మీద నేను రీసెర్చ్ చేసి అంటే రీసెర్చ్ అంటే నేను ఓన్‌గా రీసెర్చ్ కాదు. వచ్చిన మోడల్స్, ఆ పేపర్స్ రీడ్ చేసి నేను ఒక యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ మీకు ముందుకు తీసుకొస్తాను. ఈ మీరు ఎలాంటి వీడియో అయినా గానీ, ఒక సర్వీస్ నౌ గానీ, ఒక సేల్స్ ఫోర్స్ గానీ, జనరేటివ్ ఏఐ గానీ, సైబర్ సెక్యూరిటీలో గానీ, ఇంకా ఏ డొమైన్ మీదైనా వీడియోస్ కావాలి అంటే చెప్తే నేను నేర్చుకునైనా, తెలుసుకునైనా గానీ మీకు వీడియోస్ చేసి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ అనమాట. లేకపోతే యూట్యూబ్‌లో మెసేజ్ పెట్టినా, కమెంట్ చేసినా గానీ ఐ విల్ ట్రై టు మేక్ ఏ న్యూ వీడియోస్ అనమాట. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై. టేక్ కేర్. ఇంతటితో ఈ సెషన్ స్టాప్.